ద్వారకలో కృష్ణుడి పుట్టినరోజు ఉత్సవానికి ఏర్పాట్లు అద్భుతంగా జరిగాయి. రాజ్యమంతా పండుగ వాతావరణంలోకి వెళ్ళింది. నగరం మొత్తం ఉత్సవ శోభను అలంకరించుకుంది. కృష్ణుని జన్మదినం కాబట్టి ప్రజలు ఉత్సాహంగా సర్వత్ర సంబరాలు జరుపుకుంటున్నారు. సంగీతం, నాట్యం, బాణసంచ వంటి ఎన్నో రకాల వినోదాలు ఏర్పాటవుతున్నాయి. వివిధ రాజ్యాల నుండి వచ్చిన రాజులు కృష్ణుడిని పూజించేందుకు మరియు వేడుకలో పాల్గొనేందుకు వచ్చారు. కాని కృష్ణుడి తీరును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కృష్ణుడు సమస్త పూజల నాయకుడైన ఆ భగవంతుడు తన పుట్టినరోజు సందర్భంగా ఇంట్లోనే ఉండిపోయాడు. వేడుకలలో పాల్గొనకుండా తలనొప్పితో పడుకునేవాడు. ఇది చూసి అందరూ కంగారు పడ్డారు. రుక్మిణి భయపడుతూ కృష్ణుడి వద్దకు వెళ్లి ఎందుకు ఉత్సవాలలో పాల్గొనడం లేదు అని ప్రశ్నించింది. కృష్ణుడు తన తలకు చేతులు పెట్టి బాధతో అలా కూర్చొని తలనొప్పి ఉంది అని, ఎలాంటి సంబరాల్లో పాల్గొనటానికి తనను నొప్పి అడ్డుకుంటుంది అని, ఈ వేడుకలకు తాను రాలేను అని మృదువుగా చెప్పాడు. రుక్మిణి కృష్ణుడి మాటలు విని చాలా భయపడి వెంటనే వైద్యులను పిలిపించింది. వైద్యులు కృష్ణుడి వద్దకు వచ్చి ఆయా మందులను ఇవ్వాలని ప్రయత్నించారు. కాని కృష్ణుడు వాళ్లను ఆపి ఇవి తనకు పనిచేయవు, తనకు కావలసినది మందు కాదు అని సున్నితంగా నిరాకరించాడు. వైద్యులు ఆ మాటల విని అసహాయంగా వెనుదిరిగారు. ఇప్పటికే రాజమహల్లో కృష్ణుడి పట్ల కంగారు పెరుగుతోంది. సత్యభామ అక్కడకు వచ్చి ఏం జరిగింది, వేడుకలు జరగాలి కదా, మీకు ఏది కావాలి చెప్పండి, మీ కష్టాన్ని తీరుస్తాం అని అడిగింది. నారదుడు కూడా ఆలస్యంగా వచ్చి ఏం జరిగింది అని ఆశ్చర్యంగా అడిగాడు. కృష్ణుడు మృదువుగా నవ్వుతూ తనను నిజంగా ప్రేమించేవారు వారి పాదాల దగ్గర కొంచెం ధూళి తీసి తన తలమీద రుద్దితే తనకు తలనొప్పి తగ్గిపోతుంది అని ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశాడు. కృష్ణుడి మాటలు విని అక్కడ ఉన్నవాళ్లు అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారారు. సత్యభామ కృష్ణుడి మాటలు విని విస్తుపోయి, స్వామి, ఇది ఎంతటి కఠినమైన పని! నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తానో మీకు తెలుసు. కాని నా పాదాల దగ్గర నుండి ధూళిని తీసి మీ తలమీద పెట్టడం అసహ్యంగా ఉంటుంది. అది పాపకార్యం. నేను చేయలేను అని అసక్తంగా చెప్పింది. రుక్మిణి కూడా సత్యభామ మాటలకు సహమతం వ్యక్తం చేస్తూ, అవును కృష్ణ, మీరు సాక్షాత్తు భగవంతుడు. నేను నా పాదాల దగ్గర ఉన్న ధూళిని మీకు ఇవ్వగలనని నేను అనుకోవడం కూడా మహాపాపం. ఇది క్షమించరాని పని అని బాధతో చెప్పింది. నారదుడు సైతం కృష్ణుడి ఆ వింత కోరికను విని ఆశ్చర్యపోయి, కృష్ణ, మీరు సర్వలోకాధిపతి, దేవతల రాజు. నేను నా పాదాల దగ్గర నుండి ధూళిని తీసి మీ తలమీద పెట్టటం వల్ల నేను నరకంలో పడిపోతాను. అందుకే నేను ఈ పనికి వెనుకంజ వేస్తున్నాను అని చెప్పాడు. కృష్ణుడి పాదధూళి గురించి విన్న తర్వాత రాజభవనంలో ఉన్న సత్యభామ, రుక్మిణి, నారదుడు వంటి ముఖ్య వ్యక్తులు కూడా భయంతో వెనక్కి తగ్గిపోయారు. వారు తమ పాదాల ధూళిని తీసి ఆయన తలపై పెట్టడానికి సాహసించలేదు. పాపం చెందుతామనే భయంతో కృష్ణుని ఆ కోరికను తీరుస్తూ ముందుకు రావడానికి ఎవరూ సాహసించలేకపోయారు. కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు కాబట్టి భూలోకంలో నివసించేవారు తమ పవిత్రతను మరకపెట్టడానికి ముందుకు రాలేకపోయారు. అంతా ఆలోచనలతో నిశ్శబ్దంగా ఉన్నారు. కాని ఈ వార్త చాలా వేగంగా గోపికల చెవుల వరకు చేరింది. ద్వారకలో జరిగే విషయాలు బృందావనానికి చేరేవరకు ఎంత సమయం పట్టదు. గోపికల కోసం కృష్ణుడు అత్యంత ప్రేమాభిమానాల ప్రతీక. కృష్ణుని గురించిన ఏ విషయంలోనైనా వారు అత్యంత శ్రద్ధగా స్పందించేవారు. కృష్ణుడికి తలనొప్పి ఉన్నట్లు తెలిసిన వెంటనే గోపికల హృదయాలు ఆందోళన చెందాయి. కృష్ణుడికి తలనొప్పి ఉంది అని వినిపిస్తోంది. ఆయన మన కోసం ఎంతో చేశాడు. ఇప్పుడు మనం అతనికి సహాయం చేయాల్సిన సమయం వచ్చింది అని రాధ హృదయంలో వేదనతో చెప్పింది. రాధ కృష్ణుడి పట్ల తన ప్రేమను వ్యక్తం చేయడంలో ఎప్పుడూ ముందుండేది. కృష్ణుని బాధకు స్పందించకుండా ఉండటం ఆమెకు అసాధ్యం. ఆమె తన పవిత్ర తలకట్టు తీసి నేలమీద వందనంగా పరిచింది.
రాధ తన పవిత్ర తలకట్టును పట్టుకుని ఆ తలకట్టు కృష్ణుడి కోసం భక్తితో అంకితం చేసింది. ఆమె తలకట్టులో ఉండే పవిత్రత ఆమె భక్తి, ప్రేమతో కూడినది. రాధ తలకట్టు విస్తరించి గోపికలందరితో కలిసి నృత్యం చేసింది. గోపికలు ఒక్కొక్కరుగా రాధ పట్ల, కృష్ణుడి పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తూ పాటలు పాడుతూ ఆనందంగా నృత్యం చేశారు. ఈ నృత్యం కేవలం ఒక ఆనందానికి మాత్రమే కాకుండా కృష్ణుని పట్ల ఉన్నవారి శ్రద్ధ, భక్తి, ప్రేమను ప్రతిబింబించింది. ప్రతి గోపిక కృష్ణుడి పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చింది. ఆ క్షణంలో గోపికల హృదయాలు ప్రేమతో నిండిపోయాయి. ఆ సమయంలో రాధతో పాటు ఉన్న ప్రతి గోపిక కృష్ణుడి కోసం తలకట్టును సమర్పించడానికి సిద్ధంగా ఉన్నది. రాధ చేతులు జోడించి పవిత్ర తలకట్టును తీసుకొని నారదుడికి ఇచ్చింది. దీన్ని తీసుకెళ్ళి కృష్ణుడి తలమీద కట్టండి. ఇది పవిత్రమైనది. కృష్ణుని భక్తుల ప్రేమలో ఉండే శక్తి కృష్ణుడి తలనొప్పిని తగ్గిస్తుంది అని నారదుడితో చెప్పింది. నారదుడు గోపికల ప్రేమతో కూడిన తలకట్టు తీసుకొని కృష్ణుడి వద్దకు వెళ్ళి ఎంతో శ్రద్ధగా ఆ తలకట్టు కృష్ణుడి తల చుట్టూ కట్టాడు. కృష్ణుడి తలనొప్పి ఆ క్షణంలోనే పూర్తిగా తగ్గిపోయింది. కృష్ణుడు ఆనందంగా లేచి, ఇదే నిజమైన ప్రేమ. ఈ ప్రేమలో దాగి ఉన్న నిస్వార్థత నాకు ఎంతో ముఖ్యమైనది. సంపద, రాజ్యాలు, ధనం ఇవన్నీ నాకు ఏమీ కాదు. కానీ భక్తుల ప్రేమ మాత్రమే నాకు అమూల్యమైనది అని సంతోషంతో అన్నాడు. ఈ సంఘటన ద్వారకలో ఉన్న అందరికీ కృష్ణుని నిజమైన విలువ ఏమిటో అర్థమయ్యేలా చేసింది. కృష్ణుడు తన భక్తుల ప్రేమను, తమ పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను ఎప్పుడూ మించి చూసేవాడు. ఈ కథ ద్వారా కృష్ణుడు తన భక్తుల ప్రేమకే ప్రాముఖ్యత ఇస్తాడని, ఆయనకు అర్పించిన ప్రేమ, భక్తి మాత్రమే ఆయన హృదయాన్ని తాకుతుందని చూపించాడు. కృష్ణుడు ఈ పరీక్షను చేయడానికి ప్రధాన కారణం ప్రేమ మరియు భక్తి నిస్వార్థతను తెలుసుకోవడం. కృష్ణుడు దేవుడు కావడంతో ఆయనకు భక్తుల ప్రేమ మాత్రమే ముఖ్యం. సంపద, అధికారం, రాజ్యాలు ఆయనకు విలువైనవి కావు. భక్తులు తన పట్ల ఎంత గొప్పగా ప్రేమ చూపిస్తారో, వారు స్వార్థం లేకుండా తన కోసం ఏమైనా చేస్తారా అనే విషయం తెలుసుకోవడమే ఆయన ఆలోచన.